జాబ్ టైప్ వచ్చేసి పార్ట్ టైం విర్చువల్ అసిస్టెంట్ అండి. కంప్లీట్లీ రిమోట్ జాబ్. ఇండియన్స్ అండి. ఇండియన్స్ ఎవరైనా అప్లై చేసుకోండి. సింపుల్ అసిస్టెంట్ కంపెనీ వాళ్ళు మనకి జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు. జాబ్ టైటిల్ చూడండి, పార్ట్ టైం విర్చువల్ అసిస్టెంట్, 4 అవర్స్ పర్ డే అండి. పార్ట్ టైమ్గా చేయాలండి, మీరు కంప్లీట్లీ పార్ట్ టైమ్గా చేయాలి వర్క్. లొకేషన్ చూడండి, రిమోట్ అండి, మీరు ఇంట్లో ఉంటూనే వర్క్ చేసుకోవచ్చు. మస్ట్ వర్క్ ఇన్ యూఎస్ టైమ్ జోన్ అండి. యూఎస్ టైమ్ జోన్లోనే మనం వర్క్ చేయాలి. శాలరీ చూడండి 20,000 పర్ మంత్, 4 అవర్స్ పర్ డే, 5 డేస్ పర్ వీక్ అండి. వర్క్ టైం వచ్చేసి డైలీ 4 అవర్స్ వర్క్ చేయాలండి. మీకు ఏ టైంలో ఖాళీ ఉంటారో ఆ టైంలో వర్క్ చేసుకోవచ్చు. 5 డేస్ పర్ వీక్ అండి. సాటర్డే సండే హాలిడేస్ అండి. చూడండి క్లియర్గా చూపిస్తున్నారు ఇక్కడ. జాబ్ ఓవర్వ్యూ చూడండి, వీఆర్ సీకింగ్ ఏ డెడికేటెడ్ అంట డీటెయిల్డ్ ఓరియంటెడ్ విర్చువల్ అసిస్టెంట్ ఫర్ ఏ క్లయింట్ ప్రాజెక్ట్ అండి. క్లయింట్ ప్రాజెక్ట్ కోసం వీళ్ళైతే విర్చువల్ అసిస్టెంట్ కోసం హైర్ చేస్తున్నారు. కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ జాబ్ ఉంటుంది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడే వర్క్ చేసుకోవచ్చు. దిస్ పార్ట్ టైం రోల్ రిక్వైర్స్ 4 అవర్స్ పర్ డే అండి. చెప్తున్నారు చూడండి. అండ్ ఇంక్లూడ్స్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అండి, ఈమెయిల్ మేనేజ్మెంట్, క్యాలెండర్ కోఆర్డినేషన్ అండ్ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్. ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ చూడండి, రీసెర్చ్, ఈమెయిల్ మేనేజ్మెంట్, క్యాలెండర్ కోఆర్డినేట్, డేటా ఎంట్రీ అండ్ డాక్యుమెంటేషన్ అండి. డాక్యుమెంటేషన్ అండ్ క్లయింట్ కమ్యూనికేషన్, టాస్క్ మేనేజ్మెంట్. చూడండి రీసెర్చ్ వచ్చేస్తే మనకి వర్క్ రెస్పాన్సిబిలిటీస్, స్పెసిఫైడ్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ అనేది మనం రీసెర్చ్ చేయాలండి. ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తే ఆ విధంగా మనం గ్యాదర్, ఒక టాపిక్ ఇస్తారు మనకి, ఆ టాపిక్ మీద మనం రీసెర్చ్ చేయాలండి. చేసి మనం ఎంటర్ చేయాలంతే. ఈమెయిల్ మేనేజ్మెంట్ చూడండి, ఆర్గనైజ్, రెస్పాండ్ అండ్ క్లయింట్ ఈమెయిల్స్ అంట. క్యాలెండర్ కోఆర్డినేషన్ చూడండి, స్కెడ్యూల్ మీటింగ్స్ అండ్ మేనేజ్ టైం బ్లాక్స్. మీటింగ్స్ ఉంటాయి మనకు. డేటా ఎంట్రీ అండ్ డాక్యుమెంటేషన్ చూడండి, మెయింటైన్ అండ్ ఆర్గనైజ్ డిజిటల్ ఫైల్స్ అండి. చూడండి టాస్క్ మేనేజ్మెంట్ చూడండి, సపోర్ట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అండ్ టాస్క్ ట్రాకింగ్ అండి. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని టాస్క్ ట్రాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 వర్క్స్ ఉంటాయి. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, టాస్క్ ట్రాకింగ్ చేయాలి. రిక్వైర్మెంట్స్ చూడండి, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ విఏ అండి. విఏ అంటే విర్చువల్ అసిస్టెంట్ ఆర్ ఇన్ అన్ అడ్మినిస్ట్రేటివ్ రోల్ అండి. ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ విత్ స్ట్రాంగ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ యూఎస్ టైమ్ జోను. గూగుల్ వర్క్ స్పేస్, డాక్యుమెంట్, షీట్స్, క్యాలెండర్ ఉంటాయి మనకి. చూసుకోండి మీరు. ఇంతే అండి, ఈ డీటెయిల్స్ అయితే ఇంతే. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక జాబ్ అప్డేట్ అయితే ఇస్తానండి మీకు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ నేను చూపిస్తాను. లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. అప్లికేషన్ లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సింపుల్ అసిస్టెంట్ అండి. చూడండి, విర్చువల్ అసిస్టెంట్ ఇండియా అప్లికేషన్స్ అండి. అప్లికేషన్ ఫామ్ ఇది. ఇక్కడ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి, మీది నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. వాట్సాప్ ఎనేబుల్డ్ అండి, మీ వాట్సాప్ నెంబరు మొబైల్ నెంబర్ సేమ్ ఉండాలి. చూడండి ఇక్కడ ఇది చదువుకోండి. ద పే ఫర్ దిస్ రోల్ ఇన్ 20,000 పర్ ఏ మంత్ కాంట్రాక్ట్ అండి. 4 అవర్స్ పర్ డే ఆన్ యూఎస్ అవర్స్ అండి. ఇది చదువుకొని మీరు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐ యాక్సెప్ట్ ద అబోవ్ మెన్షన్ పేమెంట్ టర్మ్స్, ఐ రిజెక్ట్ ద అబోవ్ పేమెంట్ టర్మ్స్ అని. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. ఇలా ఫిల్ చేసుకొని మీ నేమ్, ఇలా మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. ప్లీజ్ డిస్క్రైబ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద బిలో టాస్క్స్ అండి. కొన్ని టాస్క్స్ ఇచ్చారండి చూడండి ఇక్కడ. కస్టమర్ సర్వీసెస్, ఈమెయిల్ మేనేజ్మెంట్, రీసెర్చ్, బుక్ కీపింగ్, క్యాలెండర్ మేనేజ్మెంట్, కంటెంట్ క్రియేషన్, సోషల్ మీడియా,
ట్రావెల్ అరేంజ్మెంట్స్, డేటా ఎంట్రీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్స్ అండి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు ఎందులోనైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ఆన్సర్ ఇక్కడ ఇచ్చేసేయండి, ఇక్కడ టైప్ చేసేయండి మీ ఆన్సర్ ఏంటి అనేది. ప్లీజ్ పేస్ట్ ద లింక్ టు యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండి. మీరు ఏదో ఒక పెట్టుకొని ఉంటారు కదా వెబ్సైట్, లింక్డ్ఇన్ అయినా నౌకరీ అయినా, ఆ లింక్ అనేది ఇక్కడ ఇచ్చేసుకోండి. ఇలా ఈ కండిషన్స్ చదువుకోండి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి, విర్చువల్ అసిస్టెంట్ అప్లికేషన్ యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని. మీకు మెయిల్ వచ్చి ఉంటుందండి, మెయిల్లో అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. అప్లై చేసుకోండి.